నకిలీ మద్యం కేసులో సిట్టు విచారణ వేగవంతమైంది. ప్రధాన నిందితుల కస్టడీ ముగిసింది. A1గా జనార్దన్ రావు, A2గా జగన్మోహన్ రావును వారం రోజుల పాటు విచారించారు అధికారులు. కీలక విషయాలను అధికారులు రాబట్టారు. పీటీ వారెంట్లకు ఎక్సైజ్ కోర్టు అనుమతించింది. కట్టాశ్రీను, సయ్యద్ హాజర్, అంతాదాస్, మిథున్ దాస్పై పీటీ వారెంట్లకు అనుమతించింది కోర్టు. వచ్చే నెల 12 లోపు కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి, నకిలీ మద్యం కేసులో తాజా అప్డేట్ పరిస్థితి ఏంటి? ఏపీలో సంచలనం సృష్టించారు. నకిలీ మద్యం కేసుకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది చెప్పాలి. అయితే ప్రధాన నిందితులు A1 జనార్దన్ రావు, అదేవిధంగా ఆయన సోదరుడు A2 జగన్మోహన్ రావులను కస్టడీ కోర్టు కూడా ఎక్సైజ్ అధికారులు గతంలో పిటిషన్ రాగదు. దానికి సంబంధించి కోర్టు కూడా అనుమతించింది. గత వారం రోజుల నుంచి కూడా వాళ్ళిద్దరిని కూడా కస్టడీలో ఉంచి విచారణ చేశారు అధికారులు. దానికి సంబంధించి ఇద్దరి మధ్య నుంచి కూడా కీలక సమాచారాన్ని రాబట్టినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ నకిలీ మద్యాన్ని ఎప్పటి నుంచి మొదలు పెట్టారు, దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, దానికి సంబంధించి నకిలీ మద్యం తయారు చేయడానికి ఎట్లాంటి పరికరాలు వాడేది, దానికి సంబంధించిన సమాచారం, కీలక సమాచారం అంతా కూడా రాబట్టినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే నకిలీ మద్యం చేస్తే ములకల చెరువులో నకిలీ మద్యం తయారు చేసి తరలించినటువంటి కట్టా శ్రీను, సయ్యద్ హాజీ, అంతాదాస్, మిథున్ దాస్ వారికి సంబంధించి కూడా పీటీ వారికి కూడా అనుమతి ఇచ్చినట్లు కూడా ఎక్సైజ్ కోర్టు అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించి కూడా కీలక అప్డేట్ వచ్చిందని చెప్పాలి. ములకల చెరువులో నకిలీ మద్యం తయారు చేస్తూ అరెస్ట్ అయినటువంటి చిత్తూరు జైల్లో ఉన్న ఆ నిందితులు ఎవరైతే కట్టా శ్రీను, అదేవిధంగా సయ్యద్ హాజీ, అంతాదాస్, మిథున్ దాస్లు పీటీ వారెంట్ కూడా అనుమతి ఇచ్చింది. వచ్చే నెల 12వ తేదీ లోపు వాళ్ళని దానికి సంబంధించి కోర్టులో తిరిగి హాజరుపరచాలని చెప్పి ఎక్సైజ్ కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసి తెలుస్తుంది. రైట్ మణికుమార్, థ్యాంక్ యూ.